బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత చేస్తున్న విమర్శలు, హరీష్ రావుపై గుప్పిస్తున్న ఆరోపణలు చూస్తుంటే తన ప్రత్యర్థి ఎవరో ఆమె చెప్పకనే చెప్పారని ఇట్టే అర్థమవుతుంది. తండ్రికి, కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి తనను దూరం చేయడం వెనుక హరీష్ రావు పాత్ర చాలానే ఉందని ఆమె గట్టిగా నమ్ముతున్నారన్నది కవిత సన్నిహితులన్నమాట. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా అడుగులు వేసేందుకు ఇక్కడ కవిత వ్యూహాలు రచిస్తున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా అంటే దానికి కూడా కొన్ని సంకేతాలు ఆమె నుంచే వచ్చాయి. రాజకీయంగా బలోపేతం అవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్న కవిత 2028 ఎన్నికల్లో తాను పోటీ చేసే సెగ్మెంట్పై కూడా కసరత్తు చేస్తున్నారని చెప్పి జాగృతి శ్రేణులు అంటున్నాయి. ఇక కవిత తాజాగా కేసీఆర్ పుట్టిన ఊరైన చింతమడకలో పర్యటించారు. ఈ గ్రామం సిద్దిపేట నియోజకవర్గంలోనే ఉంటుంది. అది కవిత పుట్టిల్లు. తాను పుట్టిన గడ్డ నుంచే తన సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు కవిత సిద్ధమవుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. కవిత చింతమడకలో చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. సిద్దిపేట ఎవరి జాగీరు కాదని కవిత చేసిన వ్యాఖ్యలు హరీష్ను ఉద్దేశించి అని చెప్పాల్సిన పని లేదు. రాబోయే రోజుల్లో హరీష్ రావు మీదే తాను పోటీ చేస్తానని కవిత ఇక్కడ చెప్పకనే చెప్పారని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఇక సిద్దిపేట నుంచి అనేక సార్లు కేసీఆర్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985 నుంచి 1999 వరకు టీడీపీ నుంచి పోటీ చేసిన కేసీఆర్ వరుస విజయాలు సాధించారు. తర్వాత 2001 బైపోల్స్, 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. తర్వాత ఆయన ఎంపీగా గెలిచి 2004 బైపోల్స్ నుంచి సిద్దిపేటను తన మేలడ్డు హరీష్ రావుకు అప్పచెప్పారు. అక్కడి నుంచి మాజీ మంత్రి హరీష్ రావు వరుసగా 6 సార్లు గెలుపొంది ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే సిద్దిపేట కేసీఆర్ ఫ్యామిలీ అడ్డాగా మారిపోయింది. ఒకప్పుడు కేసీఆర్, తర్వాత హరీష్ రావు సిద్దిపేటలో మరో నాయకుడికి ఛాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం సిద్దిపేటను హరీష్ రావు అడ్డాగా మార్చుకున్నారనేది తెలిసిన విషయమే. దీంతో కవిత ఫోకస్ అంతా ఇప్పుడు సిద్దిపేటపై ఉన్నట్టు కనిపిస్తుంది. కేసీఆర్ కుమార్తెగా అక్కడ పాగా వేయాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతుంది. సిద్దిపేటను ప్రైవేట్ ప్రాపర్టీగా, కేజీఎఫ్గా మార్చుకున్నారని ఆమె విమర్శించడం, ఇక్కడ ఎవరిని రావద్దని నిబంధనలు విధించడం ఇక కుదరదు అనే హెచ్చరికలు పంపడం వెనుక కవిత వ్యూహం భవిష్యత్ ప్రణాళికలో భాగమే అని ఒక టాక్ వినిపిస్తుంది. ఇక బీఆర్ఎస్కి అవినీతి ముద్ర పడడం, గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడం, నాయకులు పార్టీకి దూరం అవ్వడంలోనూ హరీష్ రావు పాత్ర ఉందని చెప్పి కవిత ఇక్కడ బలంగా నమ్ముతున్నారట. అందుకే హరీష్ రావే టార్గెట్గా కవిత వ్యూహరచన చేస్తున్నారట. సిద్దిపేటను అడ్డాగా మార్చుకున్న హరీష్ రావును అక్కడ ప్రజల ముందే దోషిగా చూపించాలనే ప్రయత్నంలో కవిత ఉన్నట్టు ప్రచారం నడుస్తుంది. 2028లో జరిగే ఎన్నికల్లో కవిత సిద్దిపేట నుంచి పోటీ చేయడం ఖాయమనే టాక్ అటు సోషల్ మీడియాలోనూ, ఇటు బీఆర్ఎస్లోనూ, జాగృతిలోనూ వినిపిస్తుంది. ఇక సిద్దిపేట నుంచి 5 సార్లు కేసీఆర్ గెలవడం, కేసీఆర్ పుట్టిన ఊరు అక్కడే ఉండడంతో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కవిత భావిస్తున్నారట. అంతేకాదు ఎక్కువసార్లు గెలిచినందువల్ల హరీష్ రావు మీద ఉన్న వ్యతిరేకత కూడా ఆమెకు కలిసి వస్తుందనేది ఆలోచనగా చెప్తున్నారు. అదే గనక నిజమైతే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ మొత్తానికి సిద్దిపేట టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.